పాండవుల అజ్ఞాతవాసం ఎప్పటితో పూర్తయింది. నర్తనశాలలో భీముడు కీచకుణ్ణి రహస్యంగా సంహరించిన తర్వాత ఆ తర్వాత రోజు ఉపకీచకులు తమ అన్న అయినటువంటి కీచకుడి మరణానికి కారణం ద్రౌపది అని భావించి అతని అన్నగారి శరీరంతో ఆమెను కట్టి శ్మశానంలో తగలబడడానికి సిద్ధపడితే గంధర్వుడి రూపంలో భీముడు వాళ్ళందరినీ సంహరించాడు ఆ మరునాడు. ఆ తర్వాత రోజున విరాటుడు తన భార్య సుదేష్ణను పిలిచి ఈమె అంతఃపురంలో ఉంటే ఇంకా ఏనర్థాలు జరుగుతాయో ఈమెను ఇక్కడి నుంచి పంపించేయమని చెప్పి అడిగాడు. అప్పుడు సుదేష్ణ సైరంధ్రిని పిలిచి అదే మాట చెబితే సైరంధ్రి ద్రౌపది అంది, ముందటి ఎట్లా ఇక 13 దినంబుల మాత్రకు భవన్ మందిర వాసిమియ్యకొనినను. ముందరి మాదిరిగానే ఒక్క 13 రోజులు మాత్రం మీ అంతఃపురంలో నాకు వసతి కల్పించండి అని చెప్పి అడిగింది. అంటే ఇంక అజ్ఞాతవాసానికి 13 రోజులు మాత్రమే మిగిలింది అని ద్రౌపది యొక్క భావం. కీచకుడు మరణించిన తర్వాత ఉపకీచకుడు మరణించిన తర్వాత చారులు వీళ్ళు దుర్యోధనుడు చెప్పడానికి కనీసం ఇంకో 2-3 రోజులు పడుతుంది. అక్కడ దుర్యోధనుడి యొక్క ఆలోచన తీరే ఏ విధంగా ఉంది, పాండవులు ఉండేటటువంటి దేశం సుభిక్షంగా ఉంటుందనేటువంటి భీష్ముడి యొక్క సంకేతాన్ని అనుసరించి మత్స్య దేశంలోనే పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు అనేటువంటి భావము గ్రహించి వాళ్ళని బయటికి రప్పించడానికి దుర్యోధనుడు ఈ విరాటరాజు శత్రువు అయినటువంటి సుశర్మని దక్షిణ దిక్కుని గోగ్రహణము అపహరించమని చెప్పి పంపించాడు. ఇప్పుడు బహుళాష్టమిన ఈతడు సన్నాహముతోడ పశుల పట్టు నవమిన మన గోగ్రహణము నిశ్చయించిన. అష్టమి రోజునేమో సుశర్మ దక్షిణ గోగ్రహణం చేస్తాడు, నవమి రోజునేమో వీళ్ళు కౌరవులందరూ కలిసి ఉత్తర గోగ్రహణం చేస్తారు. ఈ రకంగా 2 వైపుల నుంచి రొట్టబెట్టినప్పుడు ఈ పాండవులు వాళ్ళని రక్షించడం కోసమని బయటకు వస్తారు, అప్పుడు పట్టుకోవచ్చు అని అభిప్రాయం. ఇక్కడ 2 తిథులు కూడా చెడ్డవి, అష్టమి నవమి. ఆ తర్వాత ఇది విజయదశమి. అక్కడ జమ్మి చెట్టు మించి గాంధీవారి దింపినటువంటిది ఆ రోజే, ఆ విజయుడు ప్రత్యక్షమైనటువంటిది ఆ రోజే. కానీ ఇక్కడ భీష్ముడి యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉంది. దుర్యోధనుడు అడిగాడు భీష్ముడిని, ఎప్పటితో అజ్ఞాతవాసం పూర్తయిందని. తలపగ రిప్పులకు ఇమ్మకు కొలదిగా గడచి వచ్చి తిని శత్రువులకు అనుకూలమైన చోటును దాటాము. శత్రువులకు అనుకూలమైనటువంటి చోటు అంటే అజ్ఞాతవాసము ముగించుకుని వాళ్ళు ఆ సమయానికి వాళ్ళు దాటారు, మనం ఆ సమయానికి ప్రవేశించాం అంటే అజ్ఞాతవాసం పూర్తయింది సుమా అని చెప్పడం. అందుకే చెప్పాడు, 2వ ఏటనొక్క అధిక మాసం ఇట్లైన నెల కూర్చి కొన 13 దాయనములు తప్పక నిన్నటి తోడ ముగిసే. 2 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి అధిక మాసాలు కలుపుకుంటే మొత్తం 13 సంవత్సరాలు కూడా నిన్నటితోటి ముగిసాయని. అంటే నిన్నటితోటి అంటే ఎప్పుడు నవమితోటే ముగిసాయని, యుద్ధములకు వచ్చిన తర్వాత అన్నాడు ఆ మాట, నవమితోటే ముగిసాయని. అందుకే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అర్జునుడు. ఈ రకంగా కృష్ణ పక్ష నవమితోటే అజ్ఞాతవాసము పూర్తయింది.